అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్ధన్ వెళ్ళిపోయాడు. నిర్మల వంట ఇంట్లోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి అతని ముందు ఒక పళ్ళెం పెట్టింది. ఇవి అమ్మ అతనికిచ్చి పంపించినవి అన్నది. నేను ఊళ్ళో లేనప్పుడు చూసి తీసుకొచ్చి మీ అమ్మ ఇవ్వమన్నదా? నేను ఎందుకు ఇవ్వలేదు? అదేమిటి బావా, నువ్వు ఈవేళ ఊరికి వెళ్తున్నావని అతనికి ఎలా తెలుసు? నిన్న నీకు ఫోన్ చేశాడేమో, నువ్వు చెప్పావేమో. ఈవేళ నువ్వు ఇంట్లో ఉండవని రమ్మని పిలిచానన్నా నీ అనుమానం? సుబ్బారావు నిర్మల్ని సూటిగా కళ్ళలోకి చూశాడు. నిజంగా ఇవి ఇవ్వడానికే వచ్చి ఉంటే ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంట్లో గంటసేపు ఎందుకున్నాడు? అతన్ని హాల్లో కూర్చోబెట్టి నువ్వు స్నానానికి ఎందుకు వెళ్ళావు? నేను రాకపోతే రోజంతా? నిర్మల అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టి అతన్ని మాట్లాడనివ్వలేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి మేము మా అమ్మలంలో ఆ ఇంట్లో ఉంటున్నాము. వర్ధన్ నేను చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం. ఆ చనువు కొద్దీ ఏవో కబులు చెప్తూ కూర్చున్నాడు. వెళ్ళమని ఎలా అన్నో చెప్పు, ఇంటికి వచ్చిన మనిషిని. అప్పటికి నేనే విసుగు పుట్టి స్నానం చేయాలని చెప్పాను. చేసిరా కూర్చుంటాను అన్నాడు. ఏం చేయను? అతనికి మేనస్ తెలియవు అంతే. ఓహో, మేనస్ తెలియని బ్రూటా అతను? నిర్మల, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత నచ్చ చెప్పినా ప్రయోజనం లేదు. నా కళ్ళతో నేను చూశాను. నన్ను నమ్మించలేవు. నేను అడిగేది ఒకటే, ఈ ప్రశ్న కన్నా నిజం చెప్పు. ఈ వర్ధన ఒక్కడేనా? ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? అడిగాడు దీనంగా. నిర్మల కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు అన్నం తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్ క్యాంటీన్లో 2 కప్పులు కాఫీ మాత్రం తాగాడు. ఆ వేళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి నిర్మల గేట్ దగ్గర తన కోసం కాచుకోలేదు. ముందు తలుపు తెరిచే ఉంది. హాలో బల్ల మీద పళ్ళెంలో జీడిపాకం, బందర్ లడ్డూలు అలాగే ఉన్నాయి. చీమలు తింటున్నాయి. నిర్మల అంటూ పడక గదిలోకి వెళ్ళాడు. నిర్మల పడుకునున్నది. అతను చూసి లేవలేదు, జవాబు చెప్పలేదు. వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మీద మూతలు తెరిచి చూశాడు. వండిన అన్నం అలాగే ఉంది. నువ్వు అన్నం తినలేదు? అడిగాడు మళ్ళీ పడక గదిలోకి వెళ్ళి. నిర్మల అప్పటికి జవాబు చెప్పలేదు. ఆమె భుజం పట్టుకుని ఊపుతూ, మాట్లాడవే, ఏమిటిది? అడిగాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమనాలో ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఆమెను దగ్గరికి లాక్కుని లేతగా ముద్దు పెట్టుకున్నాడు. బావా, బావా, ఇంక ఇంతేనా? మన బతుకులు ఇలా అనుమానాలతో అసూయతో కుళ్ళిపోవాల్సిందేనా? అడిగింది ఏడుస్తూ. ఈ అనుమానం అనేది, అసూయ అనేది దేనివల్ల వచ్చింది నిర్మల? నీ మీద ఇష్టం వల్ల. ఇంకో మగాడు నిన్ను ముట్టుకున్నాడంటే భరించలేను. నాకు తెలుసు బావా, నా మీద ఇష్టం వల్లనేనని నాకు తెలుసు. అందుకే ఈ ఏడుపు. నీ మనసులోంచి ఆ అనుమానం పోగొట్టలేక ఎలా పోగొట్టాలో తెలియక ఈ ఏడుపు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఛాతి మీద తలానించింది. నేను నమ్మలేను అన్నాడు. ఏమిటి నమ్మలేవు? నువ్వు నన్ను మోసం చేస్తావని, చేశావని. నీ ప్రేమ, నీ ఆపేక్ష, నీ కౌగిలింత, నీ పెదమల్లో ఆవేశం, ఇవన్నీ అనుమానం వద్దు, హాయిగా ఉండమంటున్నాయి అన్నాడు నిట్టూరుస్తూ. అవును, అనుమానం వద్దు బావా. నేను నీదాన్ని, చిన్నప్పటినుంచి నీదాన్ని. నాకింకో మగాడితో ఇంట్రెస్ట్ లేదు. పోనీ నేనేం చేస్తే నీకు అనుమానం పోయి నువ్వు తృప్తి పడతావో చెప్పు, చేస్తాను, వెంటనే చేస్తాను. అతను సిగరెట్ వెలిగించి, నువ్వు ఏమీ చేయలేవు. నా మనసులోంచి అనుమానాన్ని నేనే పోగొట్టుకోవాలి. ప్రయత్నిస్తాను. లే, అన్నం తిందాం అన్నాడు ఆమెను చేయి పట్టుకు లాగుతూ. ఇంకో 4 రోజులు గడిచిపోయాయి. నిర్మల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఒంటరిగా వెళ్ళలేదు. ఒక సాయంకాలం మాత్రం సుబ్బారావుతో కలిసి వెళ్ళి గంటసేపు కూర్చుని వచ్చేసింది. సుబ్బారావు 4 రోజులు టూర్ మీద వెళ్ళినప్పుడు కూడా నిర్మల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బావా, నువ్వు లేకుండా నేను అక్కడికి వెళ్ళను అన్నది. టూర్ మీద వెళ్ళిన 4 రోజులు సుబ్బారావు మనసుకి శాంతి లేదు. ఆ వరదను ఫోన్ చేసి ఇంటికి వచ్చాడేమో, ఎలా తెలుసుకోవడం? ఎవరినైనా స్నేహితుని వెళ్ళి చూడమంటే చివరికి విల్లిపురం నుంచి తనే ట్రంకాల్ చేశాడు. నిర్మల, నేను బావని. ఏమిటి? ఈవేళ బయలుదేరడం లేదు. ఇంకా 2 ఊళ్ళు వెళ్ళాలి. పని పూర్తి కాలేదు. 2 రోజులు అంటే శనివారం సాయంకాలం వస్తాను. అదేమిటి బావా, నాకు తోచడం లేదు. ఈసారి టూర్ వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళకి వెళ్ళవచ్చు. వచ్చేయి. వీల్లేదు, ఆఫీసులో మాట వస్తుంది. నాకేం తోచడం లేదు. 2 రోజులేగా, ఓపిక పట్టు. టెలిఫోన్ పెట్టేశాడు. తేలిపోతుంది నిర్మలకి తన మీద నిజంగా ఎంత ఇష్టమో, ఎంతవరకు నీతిపర్రాలో. మధ్యాహ్నం 3 గంటలకి విల్లిపురం నుంచి బయలుదేరి సాయంకాలం 7 గంటలకల్లా ఇంటికి చేరుకున్నాడు. తలుపు లోపల గడియ వేసి ఉంది. తట్టాడు. ఎవరు? అడిగింది నిర్మల. సుబ్బారావు జవాబు చెప్పకుండా మళ్ళీ తలుపు తట్టాడు. 5 నిమిషాల తర్వాత నిర్మల వచ్చి తలుపు తీసి, బావా, నువ్వా అన్నది. నీకు తోచడం లేదన్నావని టూర్ క్యాన్సిల్ చేసి వచ్చేశాను. మంచి పని చేశావు. ఒంటరిగా పడుకోలేకుండా ఉన్నాను. నిద్ర పట్టడం లేదు. హోల్డాల్ సంచి హాల్లో పెట్టి పడక గదిలోకి వెళ్ళాడు. తలుపు దగ్గరే నిల్చుని షర్టు విప్పి నీళ్ల గదిలోకి వెళ్ళాడు. దోసెడి నీళ్లతో నోరు పుక్కించి వంట ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి బావి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి బావా, అలా చూస్తున్నావో? అడిగింది బాధతో. ఏమీ లేదు అన్నాడు వెనక్కి తిరిగి వచ్చి. నవ్వుతుంది. విరగబడి నవ్వుతూ, మంచం కింద కూడా చూడు బావా అన్నది. అతను నవ్వి, ఎక్కడన్నా ఉంటే నువ్వు చూడమని ఎందుకంటావు? నేను ఉత్త అనుమానపు మనిషిని కదూ అన్నాడు.
ఒక గంతేసి అతన్ని కావలించుకున్నది. నా మీద ఇష్టం వల్లేగా ఈ అనుమానం. పోని ఉండని. నువ్వు క్షోభపడకుండా ఉంటే ఎంత అనుమానం అయినా ఉండని. సరదాగా కూడా ఉంటుంది. వెళ్ళక వెళ్ళక ఇద్దరు సినిమాకి వెళ్లారు. ఎలా ఉంది? నాకు బాగాలేదు అన్నాడతను. నాకు బాగాలేదు. అనవసరంగా డబ్బు వృధా చేశాము. ఇంట్లోనే ఉండవలసింది అన్నది నిర్మల. బస్సు ఎక్కారు. నిర్మల ఆడవాళ్ల సీట్లో కూర్చోవలసి వచ్చింది. సుబ్బారావు నిల్చున్నాడు. బస్సు దిగి ఇంటికి నడుస్తున్నారు. ఎందుకు బావా బస్సులో నన్ను అలా చూస్తున్నావో అడిగింది. ఇంకెవరినీ చూడాలనిపించలేదు అందుకని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి రాను. ఏం? అడిగింది. ఆఫీసులో ఎవరికో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. టీ పార్టీ కూడా ఉంది. 7, 8 అవుతుంది ఇంటికి రావడానికి అన్నాడు. ఉపన్యాసాలు, టీ పార్టీ 6:30 కల్లా అయిపోయింది. తర్వాత పాట కచేరీ. ఎవరూ సంగీతం వినడం లేదు. 4, 5 చొప్పున ఒక్కొక్క చోట గుంపుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. టీ పార్టీ అవగానే వెళ్ళిపోతే బాగుండదేమోననుకుని సుబ్బారావు ఒక గ్రూపులో చేరాడు. కాసేపు ఆఫీస్ కబుర్లు చెప్పుకున్నారు. అంబుజంకి పెళ్ళట తెలుసా అడిగాడు ఒకతను. ఏ అంబుజం? రిసెప్షనిస్ట్. పెళ్ళికొడుకు ఎవరు? మేనేజింగ్ డైరెక్టరా అడిగాడు ఇంకో అతను నవ్వుతూ. అంబుజానికి మేనేజింగ్ డైరెక్టర్కి సంబంధం ఉన్నదని ఆఫీసులో అందరికీ తెలుసు. రైల్వే ఉద్యోగం అంట. వచ్చే నెల పెళ్ళట. పాపం అతగాడికి తెలియదేమో ఒకరన్నారు. తెలిసే ఒప్పుకున్నాడేమో. ఆ సంబంధం ఇక ముందు ఉండదని వాగ్దానం చేసిందేమో ఇంకొకరన్నారు. నాన్సెన్స్. అటువంటి వాగ్దానం ఎంతవరకు నిలబడుతుంది? ఇక్కడ ఉద్యోగం మానేస్తే తప్ప. ఆడవాళ్ల విషయం చెప్పడానికి వీల్లేదు. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎంజీని కన్నెత్తి కూడా చూడకపోవచ్చు అంబుజం. అవును, నేను మిస్టర్ శంభు అభిప్రాయంతో ఏకీభవిస్తాను. పెళ్ళైన తర్వాత పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న ఆడదాని విషయాల్లోనే అటువంటి వాగ్దానాలు ఏవి పనిచేయవు. ఎందుకు? అడిగాడు సుబ్బారావు. పెళ్లి కాకముందు ఎందరితో తిరిగినా, ప్రేమించి ఎవరినన్నా పెళ్లి చేసుకున్న ఆడది నిన్ను మోసం చేయనని, పెళ్ళై భర్తకి వాగ్దానం ఇచ్చిన ఆడది ఏదో బలమైన కారణం ఉంటే కానీ భర్తని మోసం చేయదని నా అభిప్రాయం. పెళ్ళైన తర్వాత పరాయి మగాడితో వ్యభిచరించిన ఆడదానికి పెళ్లిలో ఇచ్చిన వాగ్దానాలని, పెళ్లికి ఉన్న పవిత్రతని విలువ కట్టదని అనుకోవచ్చు. కనుక అటువంటి ఆడదాని విషయంలో చెప్పడం కష్టం. ఒక మగాడిని మోసం చేసిన ఆడది ఇంకెవరినైనా మోసం చేస్తుంది. అందరూ తలలు ఊపారు. సుబ్బారావుకి చర్చ అంతగా నచ్చలేదు. సిగరెట్ వెలిగించి అక్కడి నుంచి బయలుదేరాడు. టీ పార్టీలో ఏం పెట్టారని, పాట కచేరీ ఎవరిదని నిర్మల అతన్ని వరుసగా ప్రశ్నలు వేసింది. పాట వింటేగా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఏమిటా కబుర్లు? అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా? ఆడవాళ్ల గురించి అన్నాడు. ఆడవాళ్ల గురించా? అందరిని గురించా? మీ ఆఫీసులో పనిచేస్తున్న ఆడవాళ్ల గురించి మాత్రమేనా? మొదట రిసెప్షనిస్ట్ అంబుజం గురించి ప్రారంభం అయింది. తర్వాత అందరు ఆడవాళ్ల గురించి, వాళ్ళ నైజాల గురించి మాట్లాడుకున్నాం. నిర్మల నవ్వుతూ ఏమిటో ఆ నైజాలు? సుబ్బారావు వాళ్ళ చర్చ సారాంశం చెప్పాడు. అటువంటి సిద్ధాంతాలు ఏవీ లేవు అనుకుంటాను. ఆడవాళ్ల నైజం అంటూ అందరినీ కలపడం తప్పు. నీతి, నైర్మల్యము, సుఖము, సంతోషము ఇవన్నీ ఏ ఆడదానికి పెరిగిన వాతావరణము, చదువు, సంస్కారము బట్టి ఉంటాయి అన్నది. అలాగా? అయితే నీ నైజం ఏమిటో చెప్పు అడిగాడు సుబ్బారావు. ఐఆమ్ వన్ మ్యాన్స్ ఉమెన్. నమ్మచ్చా? నవ్వుతూనే అడిగాడు. నువ్వు ఒక ఉమెన్స్ మ్యాన్వని నమ్ముతున్నాను నేను అన్నది. చూద్దాం అన్నాడు పరధ్యానంగా. నిర్మల నిద్రపోయింది. పడుకున్న అరగంట కల్లా. సుబ్బారావుకి నిద్ర పట్టలేదు. ఎంత గట్టిగా ఎన్నిసార్లు తనలో తాను చెప్పుకున్నా నిర్మల తనదేనని, తనని తప్ప ఇంకో మగాన్ని కన్నెత్తి కూడా చూడదని స్మరిస్తున్నా ఆ విశ్వాసం లోపల ఉండడం లేదు. అనుమానానికి ఆస్కారం ఇచ్చేటట్టు ఆమె ప్రవర్తించడం లేదు. అయినా అతనికి అనుమానం కలుగుతూనే ఉంది. ఇలా అనుమానంతో బతకడం కష్టం. మనసుకి శాంతి ఉండడం లేదు. ఏదో ఒక విధంగా తన అనుమానం పోగొట్టుకునైనా పోగొట్టుకోవాలి, లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. బాగానే ఉందనిపించింది. మన్నాడు ఆఫీస్ నుంచి ఉత్తరం రాశాడు. ఊటీలో రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడు శివరాంకి. మై డియర్ శివరాం, వెంటనే నువ్వు మద్రాసు రావాలి. ఒక 10 రోజులు సెలవు తీసుకురావాలి. నువ్వు నాకు ఒక పెద్ద సహాయం చేసి పెట్టాలి. తప్పకుండా వస్తావని ఆశతో సుబ్బారావు. అరైవింగ్ సండే మెయిల్. శివరాం. టెలిగ్రామ్ వచ్చింది మన్నాడు. సుబ్బారావు ఆఫీస్ నుంచి రాగానే నిర్మల టెలిగ్రామ్ అతనికిచ్చి, నీకు చాలా ఆప్త స్నేహితుడు అంటావు అతనేనా అడిగింది. తల ఊపాడు. చూసావుగా పెళ్లిలో ఆ అడావిళ్ళలో అంతమందిలో జ్ఞాపకం లేదు. ఎవరో వచ్చారు. ఎందరెందరినో పరిచయం చేశారు. ఇక్కడ మన ఇంట్లోనే దిగుతాడా? అవును. ఏం? అడిగాడు సుబ్బారావు. ఏం లేదు. చాలా సరదా అయిన మనిషి. భలే కబుర్లు చెప్తాడు. ఇక్కడ ఎందుకు? పోనీ హోటల్లో దింపకూడదు? అదేమిటి నిర్మల, నేను వస్తున్నానని టెలిగ్రామ్ ఇస్తే అతని హోటల్కి తీసుకువెళ్ళనా? నాకు ఒంట్లో బాగుండలేదనో, నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పరాదు. అతను ఒక వారం రోజులు ఇక్కడ ఉంటే నీకేం కష్టం? కష్టమని కాదు బావా, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అబ్బబ్బా, అన్నీ విడమర్చి చెప్పాలి. నువ్వు అతను ఇక్కడ ఉండే 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టవుగా. గుడ్ గాడ్, సెలవే
ఒకరోజు కూడా దొరకదు. మరి నువ్వు ఆఫీస్కి వెళ్తే అతను నేను ఇంట్లో ఒంటరిగా, నాకిష్టం లేదు. సుబ్బారావు పకపకా నవ్వాడు. వాట్ నాన్సెన్స్, అతనేదో పని మీద వస్తున్నాడు. అతను పని మీద తిరుగుతాడు. చాలా మంచివాడు. అతను మంచివాడు కాదని కాదు బావా. నిర్మల, ఒక పెద్ద సమస్య చెయ్యక అతన్ని రాని, నీకు నచ్చకపోతే తర్వాత ఆలోచిద్దాం అని సంభాషణ ఆపేశాడు. సుబ్బారావు ఆదివారం పొద్దున్నే స్టేషన్కి వెళ్ళాడు. అరగంట ఆలస్యంగా రైలు 8 గంటలకు వచ్చింది. ట్యాక్సీ ఎక్కిన తర్వాత శివరాం అడిగాడు, ఏమిటోయ్ అంత అర్జెంటు పని? పైగా 10 రోజుల పని. ఇప్పుడు కాదు, తర్వాత మనం విడిగా సావధానంగా మాట్లాడాలి. అంత రహస్యమా? ట్యాక్సీ డ్రైవర్ కూడా వినకూడని రహస్యమా? అన్నట్టు నేను నీకు ఉత్తరం రాస్తే నువ్వు బయలుదేరి వచ్చినట్టు మా ఆవిడతో అనక. నువ్వే వచ్చినట్టు చెప్పు, ఏదో పని మీద. ఆవిడికి తెలియకూడదు. శివరాం విరగబడి నవ్వి, అయితే నిజంగానే నువ్వు ఏదో గొడవలో ఇరుక్కున్నావన్నమాట. నన్ను మద్రాసు రప్పించడానికి ఊరికిని ఏదో పనున్నదని రాశావని మొదట్లో అనుమానపడ్డాను అని తనొక సిగరెట్ వెలిగించి అతనికొకటి ఇచ్చి, చాలా సీరియస్ విషయమా అడిగాడు. ఆ అన్నాడు సుబ్బారావు. డ్రైవర్ సామాన్ల హాల్లో పెట్టి వెళ్ళిపోయాడు. నిర్మల, నిర్మల పిలిచాడు సుబ్బారావు. నిర్మల వంటింట్లోంచి పరిగెత్తుకు వచ్చింది. నా భార్య నిర్మల. శివరాం, చెప్పానుగా, బ్రిలియంట్ ఫెలో, యూనివర్సిటీ ఫస్ట్, రీసెర్చ్ చేస్తున్నాడు. ఏమిటో కూడా నాకు తెలియదు, చెప్పినా అర్థం కాదు అని పరిచయం చేశాడు. నిర్మల శివరాంకి నమస్కారం పెట్టి చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి 2 కప్పులు కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.